రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, GPO, JLM అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 30 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 27th, 2026 current affairs in detail. ఇక ఇవాటి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిమైండర్ అండి. మన క్లాసుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ PDF రూపంలో మన హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ క్లాస్ కింద ఒక లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మన క్లాసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇక వన్ మోర్ థింగ్ అండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా డైలీ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఈజీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము, కొన్నిసార్లు టఫ్ క్వశ్చన్స్. ఈజీ క్వశ్చన్ని అడిగినప్పుడు కావచ్చు, టఫ్ క్వశ్చన్ని అడిగినప్పుడు రీజన్ ఒకటే అండి, అంటే మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఎంత అప్డేట్గా అలర్ట్గా ఫాలో అవుతున్నారని చెప్పేసి ఒక చిన్న అవేర్నెస్ డ్రైవ్ టైప్ లాంటిది అవగాహన కార్యక్రమం. మనము సందర్భం వచ్చినప్పుడల్లా క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లలో ఏ విధంగా అడుగుతూ ఉన్నారో మనకి తెలుస్తూనే ఉంటుంది, చూపిస్తూనే ఉంటాము. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్, ఇంకా టఫ్ క్వశ్చన్స్, ఇంకా స్టాండర్డ్ క్వశ్చన్స్ కావాలి అంటే ఇంకా మన హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో డైలీ క్విజ్ రూపంలో డైలీ 10 క్వశ్చన్స్ మోడల్ MCQస్ని అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో అవి కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇవాటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాటి మన ఫస్ట్ టాపిక్ భారత్ పర్వ్ 2026. రెడ్ ఫోర్ట్లో భారత్ పర్వ్ 2026ను ప్రారంభించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఇక్కడ ఫస్ట్ మనకి భారత్ పర్వ్ అంటే ఏంటో తెలుసుకోవాలా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి ఒక ఈవెంట్ కావచ్చు, ఒక ఫెస్టివల్ కావచ్చు, ఒక సమ్మిట్, సదస్సు, అలాంటి వార్తల్లో ఉన్నప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ దీన్ని ప్రారంభించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏమైనా థీమ్ లాంటిది ఉందా, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ భారత్ పర్వ్. పర్వ్ అంటేనే మనకి తెలుగులో పర్వము అంటే జనరల్గా ఉగాది పర్వము అంటారు కదా, ఒక ఫెస్టివల్ లాంటిది, పండుగ లాంటిది. మరి ఈ భారత్ పర్వ్ 2026ని ఈ సంవత్సరం రెడ్ ఫోర్ట్లో ప్రారంభించారు. సో ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఈ భారత్ పర్వ్. మనకి ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా వివిధ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్కి చెందిన శకటాలు పాల్గొన్నాయి. శకటాలు అంటే ట్యాబ్ల్యూస్ అంటే ఏంటి, డిఫరెంట్ స్టేట్స్ ఏదైనా ఒక థీమ్ తీసుకొని వాహన రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు, ఈ వెహికల్లో ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు, వాటిని ట్యాబ్ల్యూస్ అంటారు. ఈ సంవత్సరం 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో 30 స్టేట్స్ అండ్ యూటీస్, 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు పాల్గొన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఆ రిపబ్లిక్ డే జరిగిన రోజే ప్రతి సంవత్సరం కూడా యూనియన్ టూరిజం మినిస్ట్రీ భారత్ పర్వ్ అనే ఒక ఈవెంట్ని నిర్వహిస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది జాతీయ సాంస్కృతిక కళా ప్రదర్శన అని చెప్పవచ్చు. ఒక ఇండియన్ కల్చర్ని ఎగ్జిబిట్ చేసే ఫెస్టివల్. సో మరి ఇండియన్ లెగసీ తీసుకుంటే మన ఇండియాలో ఫుడ్ అనేది చాలా ఫేమస్. వంటకాల లెగసీ, వంటకాల చరిత్ర కావచ్చు, అలానే డిఫరెంట్ కల్చర్స్, వివిధ సంస్కృతులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ భారత్ పర్వ్లో భాగంగా డిఫరెంట్ స్టేట్స్కు చెందిన కల్చర్స్ అన్నింటినీ కూడా ప్రదర్శిస్తారు. సో సింపుల్గా ఒక జాతీయ సాంస్కృతిక ప్రదర్శన, నేషనల్ కల్చరల్ ఎగ్జిబిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ సంవత్సరము ఈ యొక్క భారత్ పర్వ్ 2026 జనవరి 26 నుంచి, సో మనం తెలుసుకోవాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 26 నుంచి 31st వరకు జరుగుతుంది. అంటే 6 days పాటు. గుర్తుపెట్టుకోండి, ఇది యాన్యువల్ ఈవెంట్. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం జరుగుతుంది. యాన్యువల్ ఈవెంట్, వార్షిక పండుగ లాంటిది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో మరి ఈ సంవత్సరము
ఇక్కడ స్టేట్ టూరిజం పెవిలియన్స్ ఏర్పాటు చేశారు. 34 స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించిన పెవిలియన్స్. మనకి ఇన్ఫర్మేషన్ ఇది అవసరం లేదండి, జస్ట్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎలా అడుగుతా అంటే ఇది ఏంటి అసలు, ఎక్కడ లాంచ్ చేశారు, రైట్, ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే యూనియన్ టూరిజం మినిస్ట్రీ. మరి పర్యాటక శాఖ మంత్రి ఎవరున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. మనము ఎవ్రీ ఇయర్ వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం, రైట్. సో మరి ఇప్పుడు ఈ భారత్ పర్వ్ విషయానికి వస్తే మనం ఈ బేసిక్ డీటెయిల్స్ సరిపోతాయి. ఇంకా మరి రెడ్ ఫోర్ట్ గురించి తెలుసుకోవాలా. రెడ్ ఫోర్ట్ అంటే మనకు గుర్తు రావాల్సిండేది ఇది ఒక ముఘల్ ఫోర్ట్, ముఘలులు నిర్మించినది. మనము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం యునెస్కో 20వ ఇంటాంజిబుల్ కల్చరల్ మీటింగ్ జరిగింది. యునెస్కో 20th సెషన్ ఆఫ్ యునెస్కో ఆన్ ఇంటాంజిబుల్ కల్చరల్ మీటింగ్. ఆ ఇంటాంజిబుల్ కల్చరల్ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగిందంటే రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. మరి ఇక్కడ ఇంటాంజిబుల్ అంటే మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఇంటాంజిబుల్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యునెస్కోలో 2 ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్, ఇంటాంజిబుల్. తెలుగులో ఇంటాంజిబుల్ అంటే అవ్యక్త అని కూడా అర్థం వస్తుందండి. అవ్యక్త అంటే మనకి అర్థం కూడా కాదు అసలు. అవ్యక్తని వ్యక్తపరచలేము, కరెక్ట్గా చెప్పాలంటే అవ్యక్తని అంటే అంత ఈజీగా వ్యక్తపరచలేము. మరి సో మనం తెలుసుకోవాల్సింది టాంజిబుల్ అంటే ఒకసారి తెలుసుకోవాలండి. ఇంకొకసారి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఒక ఆగ్రా తాజ్మహలే ఉంది. ఆ తాజ్మహల్ని మనం టచ్ చేసి దాన్ని స్పృశించి దాన్ని ఫీల్ అవ్వచ్చు, అది టాంజిబుల్ అంటారు. ఇంటాంజిబుల్ అంటే ఇప్పుడు ఒక డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ని మనం చూస్తాం అంతేగాని దాన్ని దాన్ని టచ్ చేయలేము. మ్యూజిక్ ఉంది, దాన్ని వినగలుగుతాం కానీ దాన్ని మనము టచ్ చేయలేము, స్పర్శించలేము. సో దాన్ని ఇంటాంజిబుల్ అంటారు. సో ఇక రెడ్ ఫోర్ట్ విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది బేసిక్ పాయింట్స్ అండి. రెడ్ ఫోర్ట్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే మనకి ముఘల్ రాజు షాజహాన్ 1638లో దీని నిర్మాణం స్టార్ట్ అయిందండి. 1638లో దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే 1648 అరౌండ్ 1648 1648వ సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేశారు. సో మరి దీన్నే కిలాయి ముబారక్ అని కూడా అంటారు. కిలాయి ముబారక్ ఏమనంటారు? కిలాయి ముబారక్ అంటే రెడ్ ఫోర్టే, దానికి అనదర్ నేమ్, మరొక పేరు. లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్లెస్డ్ ఫోర్ట్. బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆశీర్వదించదగిన ఫోర్ట్. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకు అవసరం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు చూస్తే 2022లో SSC MTS పేపర్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్లో ఎవరైతే 10th క్లాస్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటారో 10వ తరగతి క్వాలిఫికేషన్ మీద కూడా ఈ SSC MTS ఎగ్జామ్లు రాయొచ్చండి. సో అందులో అడిగాడు 2022లో జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్, రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలో ఎవరు నిర్మించారు అంటే ఆన్సర్ మనకి షాజహాన్ వస్తుంది. సో ఇట్లా క్వశ్చన్ పేపర్స్ చూస్తే సరిపోతుందండి. నెక్స్ట్ టాపిక్ గల్ ఫుడ్ 2026. గల్ ఫుడ్ 2026 అగైన్ ఇది ఒక ఫుడ్ ఫెస్టివల్, ఒక ఆహార ప్రదర్శన. మరి గల్ ఫుడ్ 2026 మనం తెలుసుకోవాల్సింది అగైన్ ఇటువంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంది, ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేస్తూ ఉందా, ఇండియా పాల్గొంటా ఉందా, మరి ఏమైనా థీమ్ ఉందా, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ దీని యొక్క ప్రాముఖ్యత చూద్దామండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార మరియు పానీయాల వాణిజ్య ప్రదర్శన. వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ట్రేడ్ ఎగ్జిబిషన్. వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ట్రేడ్ ఎగ్జిబిషన్. పానీయాలు అంటే ఏంటి? కూల్ డ్రింక్స్ని బెవరేజెస్ అంటారు కదా ఇంగ్లీష్లో, బెవరేజెస్. మరి ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే దుబాయ్లో అండి. దుబాయ్ ఎక్కడ ఉంది? దుబాయ్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, రైట్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇది అతిపెద్ద ఆహార మరియు పానీయాల వాణిజ్య ప్రదర్శన. అంటే ఇక్కడ ఇండియా కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్కి చెందిన ఫుడ్ ప్రోడక్ట్స్, ఆహార వస్తువులు, పానీయాలు, కూల్ డ్రింక్స్, డిఫరెంట్ డ్రింక్స్ని ప్రదర్శిస్తారనమాట. సో తద్వారా గ్లోబల్ మార్కెట్స్ కూడా రీచ్ అవుతుంది. మన వ్యవసాయ ఉత్పత్తులు, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరుగుతాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మరి ఇండియా ఈ సంవత్సరం గల్ ఫుడ్ 2026లో భాగస్వామి దేశంగా పాల్గొంటా ఉంది. ఇండియా ఈ గల్ ఫుడ్ 2026లో లైక్ పార్ట్నర్ కంట్రీగా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనకి ఇండియాలో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే ఏజెన్సీ ఏది? భారతదేశంలో
వ్యవసాయ ఉత్పత్తులను, ఉదాహరణకు రైసు అటువంటి వాటిని ఎగుమతి చేసే, బాగా వాటిని అభివృద్ధి చేసే సంస్థ ఏది అయినా ఉందా అంటే మనకు ఒక స్టాచ్యుటరీ బాడీ ఉంది కదండి, అపెడా. మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం ఇటువంటివి. అపెడా అంటే ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి? చట్టబద్ధమైన సంస్థ. అంటే ఏంటి చట్టబద్ధమైన సంస్థ అంటే? ఒక చట్టం ద్వారా ఏర్పడితే, పార్లమెంట్ ఒక చట్టాన్ని పాస్ చేసి తీసుకొని వస్తే అది చట్టబద్ధమైన సంస్థ. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైంది? అపెడా 1986లో. 1986లో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి అపెడా యాక్ట్ ఏమైనా ఉందంటే అపెడా యాక్ట్ 1985, అపెడా చట్టం 1985. మరి యుఏఈ మనకి ఏ విధంగా ప్రాముఖ్యత? ఇప్పుడు యుఏఈలోని దుబాయ్లో జరుగుతూ ఉంది. యుఏఈ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ గల్ఫ్ రీజియన్లో, ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉంటుంది కదా యుఏఈ, ఆ గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, భారతదేశ వ్యవసాయ ఎగుమతులు అత్యధికంగా ఏ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఎగుమతి చేస్తూ ఉన్నామంటే యుఏఈ, రైట్? ఇండియాకి యుఏఈకి మధ్య ఒక సెపా అగ్రిమెంట్ కూడా ఉంది. ఇండియాకి యుఏఈకి మధ్య ఒక సెపా అంటే ఒక వాణిజ్య ఒప్పందము, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సెపా. సో మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉందంటే జనవరి 26 నుంచి 30 వరకు, అంటే నిన్న స్టార్ట్ అయింది, జనవరి 30 వరకు. సో ఇక్కడ ఇంకొద్దిగా తెలుసుకోవాలండి మనకి బేసిక్ డీటెయిల్స్. ఈ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ఇప్పుడు వ్యవసాయ ఎగుమతుల్లో ఏ స్థానంలో ఉంది? రైస్ ప్రొడక్షన్లో బియ్యం ఉత్పత్తిలో 2024-25లో మనం చైనాని దాటేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. రైస్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేసు. ఇక తెలంగాణ తీసుకుంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఫిలిప్పీన్స్ కంట్రీకి బియ్యాన్ని ఎగుమతి చేసింది, రైస్ని. ఏ కంట్రీకి? ఫిలిప్పీన్స్. సో అట్లా మనకి. సో మరి ఇక్కడ అపెడా భారతి అనే ఒక పోర్టల్, ఒక ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేసింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. భారతి ఎందుకు? ఈ యొక్క వ్యవసాయ ఎగుమతుల్ని ప్రోత్సహించాలి, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి అని భారతి ఎవరు లాంచ్ చేశారంటే అపెడా, రైట్? మరి యుఏఈ మనకి ఇప్పుడు ఎన్నవ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నరు? మనకి ఎప్పుడైనా కానీ వాణిజ్య భాగస్వామ్య కంట్రీలు తీసుకుంటే 2024-25లో మనకి భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ 24-25 అమెరికా. అంటే ఏంటి? మనం అత్యధికంగా ట్రేడ్ని అమెరికాతో చేస్తూ ఉన్నాం. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో యుఏఈ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో యుఏఈ ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. యుఏఈ భారతదేశపు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మరి అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, అమెరికాతో మనకి వాణిజ్య మిగులు ఉంది. అంటే ఏంటి? మనం అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాము ఇంపోర్ట్స్ కంటే కూడా. చైనాతో అయితే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఏంటి? మనం చైనా నుంచే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, దిగుమతి చేసుకుంటా ఉన్నాం, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ చైనాకి, అట్లా. సో మరి ఇక మన ఇండియా నుంచి బాస్మతి జిఐ ట్యాగ్ రైస్ వెరైటీసు ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు దుబాయ్ సిటీలో. సో ఈ ఇన్ఫర్మేషన్ వాజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నెక్స్ట్ వన్, 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మనం నిన్న 77th రిపబ్లిక్ డే గురించి తెలుసుకున్నామండి. బట్ అగైన్ కొన్ని ఇంకా హైలైట్స్ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇటువంటివి కంటిన్యూయింగ్ టాపిక్స్ మనకి అప్డేట్ చేసుకుంటూ పోయినట్లల్లా వస్తూనే ఉంటాయి, ఒక రోజులో అయిపోయేటివి కావు ఇవి. నిన్న 77th రిపబ్లిక్ డే కదా అంటే మొత్తం ఒకే రోజు అయితే రావండి. సో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు కొన్ని ఫైటర్ జెట్స్ని ప్రదర్శించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి చాలా ఇంపార్టెంట్. రఫాలే అనే ఒక ఫైటర్ జెట్ని, MiG-29, సుఖోయ్ 30 మార్క్ 1 మార్క్ MKI ఒక ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యుద్ధ విమానము, జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్, వీటిని ప్రదర్శించింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ చూస్తే డైరెక్ట్గా ఇలాంటివి పేర్లు ఇస్తాడు, మనం అంతవరకే చదివితే మాత్రం సరిపోదు. ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతా ఉన్నాడు. ఊరికే మనం ఈనాడు పేపర్ చదివినా, సాక్షి పేపర్ చదివినా, హిందూ పేపర్ చదివినా, ఏ పేపర్ చదివినా IAF 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా MiG-29, రఫాలే, సుఖోయ్ 30 MKI వీటిని ఎగ్జిబిట్ చేసింది, ప్రదర్శించింది అని చెప్పేసి మనం నోట్స్ అక్కడితో రాసుకుంటే సరిపోదు. ఒకవేళ నేనే ఎగ్జామినర్ అయితే నేను ఎలా ఆలోచిస్తానంటే, IAF వీటిని ప్రదర్శించింది కదా, వీటిపైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం, ఎగ్జామ్లో వీటిపైన ఒక క్వశ్చన్ ఇద్దాం. ఎట్లా అడగొచ్చు? వీటిలో ఏవి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటాను నేను. ఇప్పుడు ఈ 4 ఉన్నాయా, ఇందులో 5వ తరము ఫైటర్ జెట్లు ఏవి అంటాను.
క్వశ్చన్ ఇస్తాను, ఎందుకంటే అది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో ఎలా అడిగాడు అంటే, క్రింది వాటిలో ఏవి 5వ తరం ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్, 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి రఫాలే, MiG-29, తేజాస్ మార్క్ 1 అని చెప్పేసి ఇచ్చాడు. సో అవి 3 కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఏవి కూడా 5th జనరేషన్ కాదు. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక రిమైండర్ అండి, మనం చెప్పేటప్పుడు ఈవెన్ ఒక్కొక్కసారి యూపీఎస్సీవి చూపిస్తుంటా క్వశ్చన్ పేపర్సు, ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్లు, ఆర్ఆర్బి పేపర్లు, రైల్వేసు, డిఎస్సి, అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు క్వశ్చన్ పేపర్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆస్పిరెంట్స్కి అవగాహన చైతన్యం తీసుకురావడమే అండి. క్వశ్చన్స్ ఎలాగైనా అడుగుతాడు అని చూపించడానికే ఇది. సో కొద్దిగా డెఫినెట్లీ హై లెవెల్లోనే చదవండి. స్మార్ట్ వర్క్ నేను ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జస్ట్ వార్తల్లో ఉంది కదా, మరి ఇవి ఏవి కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కాదని చెప్పేసి చెప్పిన. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొద్దిగా ఒక పాయింట్, రఫాలే మనం ఏ కంట్రీ నుంచి కొనుక్కున్నాము? ఫ్రాన్స్ కదా, ఇండియా ఫ్రాన్స్ డీలు. మరి ఇందులో ఎన్ని ఇంజన్స్ ఉంటాయో కూడా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎన్ని ఇంజన్లు ఉంటాయంటే 2 ఇంజన్లు, గుర్తుపెట్టుకోండి, ట్విన్ ఇంజన్. చిన్న లైక్ ట్రిక్ అండి, ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్. మనము ఫ్రాన్స్ నుంచి మనం రఫాలే తెచ్చుకున్నాం కాబట్టి, అంటే 2 దేశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఇండియా ఫ్రాన్స్ ట్విన్ ఇంజన్, 2 ఇంజన్లు అని గుర్తుపెట్టుకోండి. మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది, నాకే అలానే గుర్తుండిపోయింది. ఇక MiG-29 విషయానికి వస్తే ఇది కూడా ట్విన్ ఇంజన్ అండి, ఇందులో కూడా 2 ఇంజన్లు ఉంటాయి. సుఖోయ్ 30 మార్క్ 1 మనం రష్యా నుంచి వీటిని కొనుగోలు చేసాం, రష్యా నుంచి పర్చేస్ చేసాం. ఇది కూడా ట్విన్ ఇంజన్, 2 ఇంజన్లు ఉంటాయి. జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది కూడా ట్విన్ ఇంజన్ అండి, ట్విన్ ఇంజన్. రేపు పొద్దున్న నేనైతే ఇట్లా అడుగుతా, క్రింది వాటిలో ఏ ఫైటర్ జెట్లలో 2 ఇంజన్లు ఉన్నాయని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తా సింపుల్గా, ఏదైనా డిఎస్సి ఎగ్జామో, గ్రూప్ 2 ఎగ్జామో అట్లా దాంట్లో నేనైతే. సో ఎప్పుడు కూడా మనమే ఒక ఎగ్జామినర్గా, మనమే ఒక క్వశ్చన్ పేపర్ సెట్టర్ లాగా ఆలోచించండి, అప్పుడు మనకి ఈజీగా స్ట్రైక్ అవుతాయి మైండ్లోకి. ఇక మరి తేజాస్ అయితే, తేజాస్ యుద్ధ విమానము ఇది సింగిల్ ఇంజన్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రము ఒక ఇంజనే. ఇక మరి ఇండియాలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఏముందండి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 5వ తరము యుద్ధ విమానము, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి మనం దీన్ని సొంతంగా స్వదేశీయంగా ఇండిజినస్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఇది సరిపోతుందండి. డిఫెన్స్కి సంబంధించిన టాపిక్స్ మన ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్డ్గా కూడా తెలుసుకున్నాము. సో ఇంతకు మించి డీటెయిల్డ్గా పోయినా ఆస్పిరెంట్స్కి మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చూసే వాళ్ళు కూడా తలకాయకి పిచ్చెక్కుతుంది. సో సందర్భం వచ్చినప్పుడు ఎంత డెప్త్ పోలో అంత పోతానండి నేనైతే నా క్లాస్లో. సో ఇది ఇక మనం ఇంకా తెలుసుకోవాల్సిండేది. ఇక అగైన్ మన కర్తవ్యపత్లో జరిగిన 77th రిపబ్లిక్ డే కర్తవ్యపత్ అంటే ఏంటండి, మనకి ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది కదా, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పాతే కర్తవ్యపత్, దాని పేరే కర్తవ్యపత్. అక్కడ ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కర్తవ్యపత్లో యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక శకటాన్ని ప్రదర్శించింది, ఒక టేబ్లీని. ఆ టేబ్లీ వచ్చేసి 3 క్రిమినల్ లాస్కి సంబంధించి 3 న్యూ క్రిమినల్ లాస్, మూడు క్రిమినల్ చట్టాలు తీసుకొని వచ్చాం కదా మనము. సో మనం తెలుసుకోవాల్సింది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతా అంటే, హోమ్ మినిస్ట్రీ ప్రదర్శించిన శకటము దేనికి సంబంధించినదంటే 3 క్రిమినల్ లాస్. మరి వాటి పేర్లు ఏంటివో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆ 3 క్రిమినల్ లాస్ ఏంటివి? ఒకటి భారతీయ న్యాయ సంహిత, మరొకటి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మరొకటి భారతీయ సాక్ష్య అధినియం. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఈ క్రిమినల్ లాస్. మనకి గతంలో కొలోనియల్ కాలం నాటివి, బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ లాస్ ఉండేవి. ఉదాహరణకు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి ఇటువంటివి ఉండేవి. ఎవరైనా తప్పులు చేస్తే శిక్షలు విధించాలి అంటే ఈ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి వీటి ప్రకారం శిక్షలు వేసేవాళ్ళు. అయితే ఆ బ్రిటిష్ కాలం నాటి ఆ యొక్క చట్టాల వాటి స్థానంలో ఈ 3ని తీసుకొని వచ్చారు. ఇవి July 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇయర్ గుర్తుపెట్టుకోండి తప్పకుండా, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? July 1, 2024. సో ఇక మరి ఇవి వేటి స్థానంలో తీసుకొని వచ్చారు అంటే భారతీయ న్యాయ సంహిత 2023లో వీటిని పాస్ చేశారు. 2024 July 1 నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ 1860ని రీప్లేస్ చేసింది, దీని స్థానంలో వచ్చింది. ఇక భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో వచ్చింది. సిఆర్పిసి 1973ని రీప్లేస్ చేసింది.
ఇక భారతీయ సాక్ష్య అధినియం 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని రీప్లేస్ చేసింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈ 3 క్రిమినల్ లాస్ గురించి సరిపోతుందండి. ఇక ఇంకా ఈ 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఫస్ట్ టైము కొన్నిటిని ప్రదర్శించారు, అవి కూడా మనం తెలుసుకోవాలి. కొత్తగా ఇటీవల రీసెంట్గా ఏర్పాటైన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, భైరవ్ లైట్ కమాండో బెటాలియను, అలానే శక్తిబాన్ రెజిమెంట్, శక్తిబాన్ భద్రతా దళము, సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, ఇటువంటి వాటిని ప్రదర్శించారండి, ఎగ్జిబిట్ చేశారు. సో అలానే 61వ అశ్వక దళ సభ్యులు కూడా తొలిసారిగా కవాతులో పాల్గొన్నారు. 61st ఈ యొక్క అశ్వక దళ సభ్యులు కూడా తొలిసారిగా కవాతులో పాల్గొన్నారు. సో ఇక్కడ మనం ఆల్రెడీ సిమ్రాన్ బాలా గురించి డిస్కస్ చేసుకున్నాం. సిఆర్పిఎఫ్ బృందానికి ఈమె తొలిసారిగా నాయకత్వం వహించింది, ఫస్ట్ మహిళ, ఫస్ట్ ఉమెన్. సో ఇంకా వీటి గురించి ఒక టాపిక్ ఉందండి, మనం ఫర్దర్ స్లైడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గణతంత్ర వేడుకల్లో ఫస్ట్ టైం తొలిసారిగా తెలంగాణకు చెందిన ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. తెలంగాణకు చెందిన ఒగ్గుడోలు ఆర్టిస్టులు వాళ్ళు ఒక ఈవెంట్ని పర్ఫామ్ చేశారు అక్కడ. సో అలానే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు కూడా కవాతు చేశారు. కవాతు అంటే ఏంటి? పరేడ్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అలానే వందే మాతరం గేయం అనేది 150 years పూర్తయిన సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు వీటికి స్వరాలు కూడా ఇచ్చారంట. మనకి అది అవసరం లేదండి, జస్ట్ థీమ్ వచ్చేసి 150 years ఆఫ్ వందే మాతరం వచ్చి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన థీమ్ అని చెప్పేసి నిన్ననే మనం తెలుసుకున్నాం, రైట్. సో మరి ఇక్కడ జస్ట్ ఒగ్గుడోలు విషయానికి వస్తే మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం, బట్ అగైన్ ఇంకోసారి తెలుసుకోవాలి. ఒగ్గుడోలు అంటే, ఒగ్గు అంటే ఈశ్వరుడి చేతిలో ఉండే డమరుకం, లార్డ్ శివ పరమేశ్వరుని చేతిలో ఉండే డమరుకం అంటారు ఒగ్గుని. సో డోలు అంటే ఇట్లా, సో అంటే ఇదొక లైక్ కల్చరల్ పర్ఫార్మెన్స్, తెలంగాణకు చెందిన ఒక ఫోక్ ఈవెంట్. ఇక అగైన్ కొద్దిగా పద్మ అవార్డ్స్కి సంబంధించి కూడా ఇంకొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలండి. మనం నిన్న పద్మశ్రీ గురించి తెలుసుకున్నాం. అయితే పద్మశ్రీలో కూడా మనం తెలుగు స్టేట్స్కి సంబంధించిన పర్సన్స్కి ఎవరికి వచ్చిందో తెలుసుకున్నాం. అయితే ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమందికి పద్మశ్రీ వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవాలి తప్పకుండా. సో అగైన్ నిన్న పద్మవిభూషణ్ 5 మెంబర్స్కి, పద్మభూషణ్ 13 మెంబర్స్కి, పద్మశ్రీ 113 మెంబర్స్కి ఇచ్చారు. ఓవరాల్గా 131 ఇచ్చారని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో 19 మంది మహిళలకి పద్మ అవార్డులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 131లో 19 ఉమెన్ ఉన్నారు, 19 మంది మహిళలు ఉన్నారు. 16 మెంబర్స్కి మరణించిన తర్వాత ఇచ్చారు. 16 పర్సన్స్కి పోస్ట్ హ్యూమస్ హానర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ 6 మంది విదేశీయులకు ఇవ్వడం జరిగింది. 6 ఇంటర్నేషనల్ పర్సన్స్ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది యాడ్ చేసుకోండి. ఇంకా మరి పద్మశ్రీలో ఇంపార్టెంట్ పర్సన్స్ చూసుకుందామండి. ఎగ్జామ్లో అడుగుతాడు, చెప్పలేము మనము, అడుగుతాడు కంపల్సరీ. రోహిత్ శర్మ, మహారాష్ట్రకు చెందిన రోహిత్ శర్మ క్రికెటర్ కదా, ఇతనికి పద్మశ్రీ వచ్చింది. సవితా పూనియా, ఈమె స్పోర్ట్స్, ఈమెకు మనకి పద్మశ్రీ వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్, ఈమె క్రికెటరు, ఈమె పంజాబు. సవితా పూనియా అంటే హర్యానా. స్పోర్ట్స్ కేటగిరీలో హర్మన్ ప్రీత్కి పద్మశ్రీ. అలానే శశిశేఖర్ వెంపటి లిటరేచర్ ఎడ్యుకేషన్ విభాగంలో కర్ణాటకకు చెందిన వ్యక్తికి పద్మశ్రీ. మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక వీళ్ళవి ఒకసారి చదువుతానండి పేర్లు, వీలైతే గుర్తుంచుకోండి. మెయిన్ పర్సన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎనీవే వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ రిస్క్, మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. యుమ్నం జాత్రా సింగ్, మణిపూర్కి చెందిన వ్యక్తి, ఆర్ట్స్ విభాగంలో మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. టెచి గుబిన్, అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి, సోషల్ వర్క్ కేటగిరీలో పద్మశ్రీ. తాగా రాంబీల్, రాజస్థాన్, ఆర్ట్ కేటగిరీ. సీమాంచల్ పాత్రో, ఒడిషా, ఆర్ట్ కేటగిరీ. శ్యామ్ సుందర్, ఉత్తరప్రదేశ్, మెడిసిన్ కేటగిరీ. షఫీ షౌక్, జమ్మూ అండ్ కాశ్మీర్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. సరోజ్ మందల్, మెడిసిన్, వెస్ట్ బెంగాల్. పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, తెలంగాణ, మనం నిన్న డిస్కస్ చేసాం. ఒతువార్ తిరుతని స్వామినాథన్, తమిళనాడు, ఆర్ట్ విభాగంలో. నూరుద్దీన్ అహ్మద్, ఆర్ట్, అస్సాం. కొల్లకల్ దేవకి అమ్మాజీ, సోషల్ వర్క్, కేరళ. సో నెక్స్ట్ వన్,
స్టేట్ కరెంట్ అఫైర్స్. త్రిపురలో 80 కోట్ల అగర్వుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ పథకానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి. త్రిపుర స్టేట్లో యూనియన్ మినిస్టర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ ఈశాన్య రాష్ట్రాల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు 80 crores అగర్వుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ స్కీమ్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు. మరి ఏంటిది అగర్వుడ్ అంటే? ఇది ఒక రకమైన కలప, వుడ్, చెక్క. సో మనకి దీన్ని దేని నుంచి ఇది ఎలా ఏర్పాటవుతుందంటే అక్విలేరియా అనే చెట్ల నుంచి ఏర్పడే ఒక కలప, అక్విలేరియా అనే ట్రీస్ నుంచి వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి ఇప్పుడు ఈ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. వాల్యూ చైన్ అంటే దీన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత, దీన్ని ఉత్పత్తి చేసి, దీన్ని కలపని తీసిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్కి, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎగుమతి చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో ఇది ఎక్కువగా అస్సాము, త్రిపురలో ఎక్కువగా పండిస్తారండి, దీన్ని కలపని ఫార్మర్స్. సో మరి ఇప్పుడు ఈ స్కీమ్ కింద అస్సాము, త్రిపురలో 2 సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అంటే దీన్ని ప్రాసెస్ చేయడం కోసం మనకి ఇది ఎనఫ్ అండి. ఇక అక్విలేరియా అనేది మీరు తీసుకుంటే ఈ యొక్క అగర్వుడ్ ఆయుర్వేదిక్ టెస్ట్లలో కూడా దీన్ని మెన్షన్ చేశారు. ఆయుర్వేదిక్ టెక్స్ట్, సుశ్రుత సంహిత, అలానే కొన్ని ఇస్లామిక్ లిటరేచర్లో కూడా వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ వన్, గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయనున్న కర్ణాటక గవర్నమెంట్. కర్ణాటక గవర్నమెంట్ గిగ్ వర్కర్స్ కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ ఫస్ట్ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే జొమాటో, మనకి ఫుడ్ తీసుకొని వస్తారు కదా, బిర్యానీలు అటువంటివి. సో జొమాటో, స్విగ్గీ, అలానే ర్యాపిడో, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడోని బుక్ చేసుకుంటాం. సో ఆ ప్లాట్ఫామ్ వర్కర్స్, వాళ్ళకి భద్రత ఉండదు, సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ ఉండదు, వాళ్ళని గిగ్ వర్కర్స్ లేదా ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. సో వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళకి అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయబోతోంది కర్ణాటక, సంక్షేమ బోర్డు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, గిగ్ వర్కర్స్ అంటే ఇండియాలో గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఫస్ట్ టైం ఒక చట్టాన్ని, ఫస్ట్ టైం ఒక యాక్ట్ని తీసుకొని వచ్చిన రాష్ట్రం రాజస్థాన్. 2023లోనే ఒక చట్టం తీసుకొని వచ్చింది. తర్వాత కర్ణాటక, సెకండ్ స్టేట్ కర్ణాటక. ఇక ఇటీవల తెలంగాణ కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లుని తీసుకొని వచ్చింది. ఇంకా ఆ డ్రాఫ్ట్ బిల్లు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది, అది చట్టంగా మారాల్సిన అవసరం ఉంది. సో మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ వెల్ఫేర్ బోర్డులో ఏమున్నాయి, కొన్ని పాయింట్లు తెలుసుకోవాలా. సో ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేయబోతోందంటే ఈ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, ర్యాపిడో అంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, వీళ్ళపైన, ఆ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళపైన, ఆ కంపెనీలపైన 1% నుంచి 1.5% వెల్ఫేర్ ఫీ విధించబోతా ఉన్నారు. 1% నుంచి 1.5% వెల్ఫేర్ ఫీ అంటే సంక్షేమ ఛార్జీలు, అంటే ఒక ఫీజు లాంటిది. సో ఆ డబ్బుల్ని వీళ్ళు గిగ్ వర్కర్ సంక్షేమానికి ఉపయోగిస్తారు. సో మరి ఈ యొక్క సంక్షేమ ఛార్జీ కూడా సెక్టార్ నుంచి సెక్టార్కి మారుతుంది. అంటే ఫుడ్ ప్లాట్ఫామ్స్ పైన ఒకలాగా ఛార్జీ వేస్తారు, అలానే ఈ యొక్క డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, ర్యాపిడో అటువంటి వాటిపైన ఒక రకంగా ఛార్జీలు వేస్తారు. సో ఇక కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 ప్రకారము ఈ బోర్డులో 15 మెంబర్స్ ఉంటారండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఆ నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎంతమంది ఉంటారు? 15 మెంబర్స్. ఇక ఆ 15 మెంబర్స్లో గవర్నమెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు, అందులో లేబర్ మినిస్టర్ కూడా ఉంటారు. 4 గిగ్ వర్కర్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే గిగ్ వర్కర్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆ కార్మికుల నుంచి 4 ప్రతినిధులు, మరో 4 వచ్చేసి ఈ యొక్క కంపెనీల నుంచి 4 ప్రతినిధులు, 2 సివిల్ సొసైటీ మెంబర్స్, అంటే ఈ ప్రజా సంఘాల నుంచి ఒక 2ని సెలెక్ట్ చేస్తారు. సో మనకి 15 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక గిగ్ వర్కర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్లో అండి 2025లో ఎస్ఏ అడగడం జరిగిందండి. గిగ్ ఎకానమీకి సంబంధించి ఏం ఎస్ఏ అడిగారంటే భారతదేశంలో గిగ్ ఎకానమీ ఉపాధికి ఉత్ప్రేరకమా లేదంటే కార్మికుల హక్కులకు సవాలు లాంటిదా అని చెప్పేసి. సో ఇట్లా ఎస్ఏలు కూడా అడుగుతూ ఉంటారండి. సో డెఫినెట్లీ డిస్క్రిప్టివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ గ్రూప్ 1 యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ని షేర్ చేయండి. డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. మేడారంలో మావోరి గిరిజన ప్రతినిధి బృందం హాకా ప్రదర్శన. మేడారంలో, తెలంగాణలోని ములుగు డిస్టిక్లో మేడారం జాతర రేపటి నుంచి జరగబోతోంది కదండి. మేడారం జాతరలో పాల్గొనడం కోసము వీళ్ళు న్యూజిలాండ్కు చెందిన ట్రైబల్ డెలిగేషన్, గిరిజన ప్రతినిధి బృందం వచ్చింది. సో వాళ్ళు అక్కడ హాకా ప్రదర్శనని నిర్వహించారు. హాకా ప్రదర్శనని అంటే ఏంటి, ఒక ఫోక్ డ్యాన్స్ లాంటిది.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఉన్నాయండి. మేడారం ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలి, ఈ మావోరీ ట్రైబ్ గురించి కూడా తెలుసుకోవాలి. వీళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు? న్యూజిలాండ్. వీళ్ళనే అబోరిజినల్ ట్రైబ్స్ అంటారండి. ఇంగ్లీష్లో అబోరిజినల్ ట్రైబ్స్ అంటే వీళ్ళు బాగా వెనుకబడిన తెగలు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మరి ఫస్ట్ మేడారం ఫెస్టివల్ విషయానికి వస్తే, మేడారం ఫెస్టివల్ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి తెలంగాణలోని ములుగు డిస్టిక్లో సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. సమ్మక్క సారలమ్మ, దే ఆర్ మదర్ అండ్ డాటర్, తల్లి కూతురులు. సమ్మక్క మదరు, సారలమ్మ డాటరు, కూతురు. సో మరి ఈ ఫెస్టివల్ని ఏ గిరిజన తెగ ప్రజలు తెలంగాణలో నిర్వహిస్తారు? తెలంగాణకు చెందిన ఏ ట్రైబల్ పీపుల్ కండక్ట్ చేస్తారు అంటే కోయ జాతి ప్రజలండి. గుర్తుపెట్టుకోండి, కోయ జాతి ప్రజలు, కోయ జాతి ప్రజలు. సో ఇప్పుడు న్యూజిలాండ్కి చెందిన మవోరీ ట్రైబ్ ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో వీళ్ళు ఇట్లా కాపా హాకా అనే ఒక డ్యాన్స్ని వేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో మరి ఇక్కడ ఇంకొకసారి తెలుసుకోవాల్సింది ఇంకొక పాయింట్, January 2025లో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇక మావోరీ ట్రైబ్ వార్తల్లో అప్పుడు ఉండింది. ఎందుకు? వీళ్ళు న్యూజిలాండ్లో ఒక కొండని చాలా పవిత్రంగా పూజిస్తారు. ఒక మౌంటైన్ని చాలా ప్రెస్టీజియస్గా, చాలా సాక్రెడ్ నేచర్, పవిత్రంగా భావిస్తారు. ఆ కొండకి న్యూజిలాండ్ ప్రభుత్వము లాస్ట్ ఇయర్ లీగల్ పర్సన్హుడ్ స్టేటస్ ఇచ్చింది. అంటే ఈ యొక్క వ్యక్తిత్వ న్యాయవాద హోదాని. అంటే మీరు చూస్తే న్యూజిలాండ్లో తరణాకి మౌంగా అనే ఒక మౌంటైన్ ఉంది. మౌంట్ తరణాకి లేదా తరణాకి మౌంగా అనే ఒక కొండ మౌంటైన్ ఉంది. అయితే అది కొద్దిగా థ్రెట్ ఉంది, దానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి ఈ మవోరీ ట్రైబ్స్ ఎక్కువగా దీన్ని పవిత్రంగా భావిస్తారు కదా, దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి న్యూజిలాండ్ చట్టబద్ధమైన వ్యక్తిత్వ హోదా ఇచ్చింది. అంటే ఏంటి? లీగల్ పర్సన్హుడ్ స్టేటస్, అంటే హ్యూమన్ స్టేటస్, ఒక మనిషి హోదా, మనిషిని ఏ విధంగా కాపాడుకుంటామో దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి. మరి న్యూజిలాండ్లో ఇది 2వ ఎత్తైన పర్వతం తరణాకి మౌంగా, న్యూజిలాండ్లో సెకండ్ హైయెస్ట్ పీక్. మరి ఆల్రెడీ న్యూజిలాండ్లో రెండింటికి ఇటువంటి చట్టబద్ధమైన వ్యక్తిత్వ హోదా ఇచ్చారు. ఒకటి 2014లో టే ఉరెవేరా నేషనల్ పార్క్కి, అలానే 2017లో వాంగనుయ్ నదికి ఇవ్వడం జరిగింది. సో ఇదండి. సో ఇది మీరు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఈ స్క్రీన్ షాట్ చదువుకోవచ్చు, మీరు తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ ఉందండి. సో ఇది అండి. ఇక ఎప్పుడైనా ఇటువంటి ట్రైబ్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో UNFCCC మీటింగ్ జరిగింది. UNFCCC COP30 సదస్సు జరిగింది. అక్కడ బ్రెజిల్లో అమెజాన్ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తెగ ప్రజలు, ఒక ట్రైబల్ పీపుల్ నిరసనలు చేశారు. మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మేము అంతరించిపోతా ఉన్నామని చెప్పేసి. ఆ ట్రైబ్ పేరు చాలా ఇంపార్టెంట్, ముండురుకు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ ఇయర్. ముండురుకు తెగ ప్రజలు ఏ దేశము అంటే బ్రెజిల్, అమెజాన్ బేసిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి తప్పకుండా అడుగుతాడు. సో ఇక సమ్మక్క సారలమ్మ జాతర గురించి అండి. ఇది ఆసియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఇంకొక టాపిక్ అండి. తెలంగాణలో ఆక్సిజన్ 18 ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అశ్వాపురం మండలం కేంద్రంలో ఉన్న బారజల ప్లాంట్కు అనుసంధానంగా 160 crore 160 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ 18 ప్లాంట్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఆక్సిజన్ 18 అంటే ఆక్సిజన్ ఐసోటోప్ అండి. ఆక్సిజన్ 18 అంటే ఇది ఒక ఐసోటోప్. మనకి ఐసోటోపులని ఉదాహరణకు అయోడిన్ 131 ఒకటి ఉంటుంది కదా ఐసోటోప్. ఈ ఐసోటోపుల్ని మెడికల్ డయాగ్నోసిస్లో వాడతారు. అంటే ఏంటి? ఏదైనా ఒక వ్యాధి వచ్చిందా లేదా, క్యాన్సర్, ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్, ఆ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక ఐసోటోప్ని యూస్ చేస్తారు డాక్టర్స్, అయోడిన్ 131. అట్లనే ఈ ఆక్సిజన్ 18 ఐసోటోప్ని కూడా ఈ మెడికల్ డయాగ్నోసిస్లో యూస్ చేస్తారు. మరి ఎందుకు యూస్ చేస్తారు మనం అటువంటివి తెలుసుకోవాలా. ప్యూర్ వాటర్ని ఇది లైక్ జనరల్గా సాధారణ వాటర్లో, న్యాచురల్ వాటర్లో ఈ ఆక్సిజన్ 18 చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది, 2%. సో దీన్ని ఒక 95%కి తీసుకుపోవాలి అని చెప్పేసి ఈ ఆక్సిజన్ 18 ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే భారత అణుశక్తి కమిషన్ చైర్మన్
అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి ఈ నెల 31న ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాన్ని ఏమంటారండి, ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు. సో ఈ ఆక్సిజన్ 18 అనేది మనకి మెడికల్ దాంట్లలో యూస్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ క్యాన్సర్ అటువంటి వాటిని గుర్తించడంలో వీటిని యూస్ చేస్తారు. ఇక్కడ భారజలము అంటే హెవీ వాటర్ ప్లాంట్, హెవీ వాటర్, ఇవన్నీ న్యూక్లియర్ టెక్నాలజీలో వస్తాయండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లలో, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో తొలిసారిగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ని సేవల్ని ప్రవేశపెట్టబోతా ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ అమలు చేయబోతున్నారు అంటే, ఫస్ట్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో, అన్డివైడెడ్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయబోతున్నారండి. అంతకుమించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఇంకా ఉంది ఒక పాయింట్ చెప్పొచ్చు మనము. మరి ఎందుకు యూపీఐ సేవలు అంటే, రైతులు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి వెళ్తే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. సో అది మెయిన్ ఉద్దేశము. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది యూపీఐ గురించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, అగైన్ యూపీఐ 2025 ప్రిలిమ్స్లో, యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో ఏమని అడిగాడంటే, క్రింది వాటిలో ఏ ఏ దేశాలలో భారతదేశానికి చెందిన యూపీఐ సేవల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, ఆమోదిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడండి. మనం ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. ఆల్రెడీ 8 కంట్రీస్లో ఇండియాకి చెందిన యూపీఐని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, ఆమోదిస్తూ ఉన్నారు. అవి ఏ కంట్రీసు? భూటాన్, సింగపూర్, ఖతర్, మారిషస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్. మరి ఇక్కడ జర్మనీ లేదు కదా, జర్మనీ లేదు. సో జర్మనీని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే అప్పుడు వాడు ఏమన్నాడంటే, క్రింది వాటిలో ఎన్ని ఆప్షన్ కరెక్ట్ అన్నాడు. ఇది కొద్దిగా టఫ్, కానీ ఇక్కడ జర్మనీ లేదు. సో యుఏఈ ఉంది కదా, యుఏఈ ఉంది. ఫ్రాన్స్ ఉంది కదా, ఫ్రాన్స్ ఉంది. సింగపూర్ ఉంది. బంగ్లాదేశ్ కూడా లేదండి, బంగ్లాదేశ్ కూడా లేదు. సో మనకి యుఏఈ, ఫ్రాన్స్, సింగపూరు. సో ఓన్లీ 3 వస్తాయి, అట్లా. నెక్స్ట్ వన్, బ్యాక్ట్రియన్ క్యామెల్, బ్యాక్ట్రియన్ ఒంటె. నిన్న జరిగిన 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా బ్యాక్ట్రియన్ ఒంటె, బ్యాక్ట్రియన్ క్యామెల్ని ప్రదర్శించడం జరిగింది. సో మరి ఇక్కడ బ్యాక్ట్రియన్ క్యామెల్ అది ఏ ప్రాంతానికి చెందిందంటే లడఖ్లోని కోల్డ్ డిజర్ట్ అతి శీతల ప్రాంతంలో ఇది ఉంటుంది. జనరల్గా బ్యాక్టీరియా అంటే సెంట్రల్ ఏషియన్ ప్రాంతం, మనం హిస్టరీలో చదువుతాం. మరి ఇక్కడ ఏ క్యామెల్స్ వీటిని ప్రదర్శించారు అంటే, గాల్వాను, నూబ్రా అనే 2 బ్యాక్టీరియన్ ఒంటెలు. గాల్వాను, నూబ్రా అనే 2 బ్యాక్టీరియన్ క్యామెల్స్. మరి ఈ వైల్డ్ బ్యాక్టీరియన్ క్యామెల్ సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి క్యామిలస్ ఫీరస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. దీని ఐయుసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి? తీవ్రమైన ప్రమాదంలో ఉంది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఇవి జనరల్గా సెంట్రల్ ఏషియాలో ఉంటాయండి. సెంట్రల్ ఏషియా కోల్డ్ డిజర్ట్, ఉదాహరణకు చైనా, కజకిస్తాను, మంగోలియా అటువంటి దేశాల్లో మాత్రమే ఉంటాయి. కానీ ఓన్లీ ఇండియాలో అయితే కేవలం లడఖ్లో మాత్రమే, లడఖ్లోని నూబ్రా వ్యాలీలో ఇవి కనబడతాయండి. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, గాల్వాను, నూబ్రా. ఇది డబుల్ హంప్డ్ క్యామెల్. మరి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, మీరు చూస్తే క్యామెల్కి జనరల్గా ఒంటెకి ఇలా ఒకటే ఉంటుంది మోపు, కానీ ఇది డబుల్ హంప్డ్, 2 ఉన్నాయి ఇట్లా ఎత్తులు. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇట్లా సైంటిఫిక్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. ఏదైనా ఎగ్జామ్లో అడిగాడు, ఏదో ఒడిషాకు సంబంధించిన ఎగ్జామ్లో. నేను 2 days నుంచి ఒడిషాకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎందుకు పెడుతున్నానంటే అండి, ఇటీవల ఒక ఆస్పిరెంట్ కలిశాడు. అంటే అతను ఒడిషా ప్రాంతానికి చెందినవాడు. ఆ ఒడిషా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇప్పుడు ఒడిషాలో 250 గ్రూప్ 1 పోస్టులు పడ్డాయట. 250 గ్రూప్ 1 పోస్టులు ఎవ్రీ ఇయర్ పడతాయంట అక్కడ నోటిఫికేషన్. సో ఒడిషాలో 250 గ్రూప్ 1 పోస్టులు పడితే ఆ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి నాకు పంపించాడు. నేను కూడా అవి డౌన్లోడ్ చేసుకొని చూడడం జరిగింది. సో ఇట్లా అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ వన్, కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంలో రేపటి నుంచి నీటి పక్షుల గణన ప్రారంభం. కొల్లేరు బర్డ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు డిస్టిక్లో, ఏలూరు జిల్లాలో. మరి ఇప్పుడు ఈ కొల్లేరు బర్డ్ శాంక్చురీలో టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి నీటి పక్షుల గణన అంటే ఏంటి, వాటర్ బర్డ్ సెన్సస్ని ఇక్కడ నిర్వహించబోతున్నారండి. ఇక్కడ వాటర్ బర్డ్ అంటే నీటి పక్షులు, ముఖ్యంగా సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి ఎక్కువగా ఇవి వలస వస్తూ ఉంటాయి. సెంట్రల్ ఏషియా నుంచి మైగ్రేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో. ఈ చలికాలంలో
సదరన్ ఇండియాకి వస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది రేపటి నుంచి 2 days పాటు ఇది కొనసాగుతుంది, January 28 నుంచి 29 వరకు. మరి ఈ ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్, అంతర్జాతీయ వాటర్ బర్డ్ గణని ఎవరు నిర్వహిస్తారు అంటే వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. మరి ఇండియాలో అయితే దీన్ని వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు వివిధ రాష్ట్రాల అటవీ డిపార్ట్మెంట్లతో కలిసి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెట్లాండ్స్ అంటే ఏంటివండి? ఇవి చిత్తడి నేలలు అంటారు కదా, సరస్సులు. రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 96 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, 96 ఉన్నాయి, రైట్. మరి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి. ఈ ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్లో భాగంగానే ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ కూడా జరుగుతుంది. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ అంటే ఆసియా ప్రాంతంలో. మరి ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఎప్పుడు కండక్ట్ చేశారు తొలిసారిగా అంటే 1967లో వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించింది. ఇక తెలుగు స్క్రిప్ట్ అండి. ఇక మరి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. రామ్సార్ అనేది ఎక్కడ ఉంది? ఇరాన్లో ఒక సిటీ కదా రామ్సార్ కన్వెన్షన్. మరి వరల్డ్ వెట్లాండ్స్ డే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా February 2న సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యొక్క చిత్తడి నేలను సంరక్షించాలి, ఇటువంటి సరస్సులు, ఇటువంటి లేక్స్ని సంరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి. మరి ఇండియాలో ఓల్డెస్ట్ రామ్సార్ సైట్ ఏది? అతి ప్రాచీనమైనది ఒడిశాలోని చిలికా లేక్, రాజస్థాన్లోని క్యోలాడియో నేషనల్ పార్కు. ఇవి October 1st, 1981లోనే దీనికి రామ్సార్ సైట్గా గుర్తింపు వచ్చింది. ఇక లార్జెస్ట్ ఏది? సుందర్బన్ వెట్లాండ్ 4230 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, స్క్వేర్ కిలోమీటర్స్. ఇక స్మాలెస్ట్ వచ్చేసి అతి చిన్నది హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా లేక్ అండి. అలానే తమిళనాడులోని వెంబనూరు వెట్లాండ్ కాంప్లెక్స్ కూడా 1 స్క్వేర్ కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది దీని విస్తీర్ణం. బట్ రేణుకా లేక్కే మనకి అత్యంత చిన్నది. ఇక ఈ కొల్లేరు బర్డ్ శాంక్చురీ కూడా రామ్సార్ సైట్, గుర్తుంచుకోండి, ఇది కూడా రామ్సార్ ప్రదేశము. నెక్స్ట్ వన్, లక్కుండి తవ్వకాలు. లక్కుండిలో నియోలిథిక్ యుగం నాటి అవశేషాలు. లక్కుండి అనేది కర్ణాటకలో ఒక ప్రాంతం అండి. ఈ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఒక ప్రదేశము. ఆ లక్కుండిలో ఇట్లా వెల్స్ ఫేమస్. వెల్స్ అంటే బావులు, స్టెప్డ్ వెల్స్, రైట్. సో మరి ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్కుండిలోని కోట వీరభద్రస్వామి టెంపుల్లో సర్వే చేస్తే అక్కడ కొన్ని ప్రదేశాలు కనుగొన్నారు. బరీడ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, సమాధులు, అట్లాంటి కొన్ని కనుగొన్నారనమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది లక్కుండి కర్ణాటక. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో గుర్తింపు పొందిన సాంస్కృతిక ప్రదేశం కాదు. మరి ఇండియాలో టోటల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, 44. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లక్కుండి కళ్యాణి చాళుక్యుల కాలంలో ఎక్కువగా బాగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత హోయసాలులు కూడా దీన్ని బాగా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ టాపిక్, బుక్. వార్తల్లో ఉన్న ఒక బుక్ అండి. రెడ్ లైన్స్ రీడ్రాన్, ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ అనే బుక్ని ఆవిష్కరించిన చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు న్యూఢిల్లీలో ఈ బుక్ని లాంచ్ చేశారండి. ఈ బుక్ ఆపరేషన్ సింధూర్కి సంబంధించినది. మనకి తెలుసు కదా, ఆపరేషన్ సింధూర్ లాస్ట్ ఇయర్ May 7th midnight 12 AM ఆ టైంలో లాంచ్ చేశారు. సో మరి దీన్ని పబ్లిష్ చేసింది కోనార్క్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని లాంచ్ చేసింది చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. మరి ఆథర్స్ వచ్చేసి మేజర్ జనరల్ బిపిన్ బక్షి, ఎయిర్ మార్షల్ రాజేష్ కుమార్, అనిల్ త్రిగుణాయత్, బ్రిగేడర్ అఖిలేష్ భార్గవ. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్లో భాగంగా లాస్ట్ ఇయర్ మనం నిర్వహించిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని 9 టెర్రర్ సైట్స్, 9 ఉగ్రవాద స్థావరాలని మనము నాశనం చేశాం, డిస్ట్రాయ్ చేశాం. సో ఎవరు లాంచ్ చేశారంటే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ వన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుమూత. బీసీసీఐ ఫార్మర్ ప్రెసిడెంట్ ఇందర్జీత్ సింగ్ బింద్రా మరణించారు. ఈయన 1993 నుంచి 1996 వరకు బీసీసీఐకి ప్రెసిడెంట్గా పనిచేశారు. 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా నిర్వహించారు. సో అంటే ఈయన పంజాబ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఇక 1987 ప్రపంచ కప్పు ఇండియాలో జరిగిందండి. ఆ 1987 వన్డే వరల్డ్ కప్పు ఆతిథ్య హక్కులు ఇండియాకు దక్కడంలో ఈయన కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది బీసీసీఐ గురించి. బీసీసీఐ అంటే
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇది డిసెంబర్ 1, 1928న ఏర్పాటైంది. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా మిథున్ మన్హాస్ ఉన్నారు, ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఈయన కూడా మాజీ క్రికెటరే. ఈ బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఈ వామపక్ష తీవ్రవాదము చేత ప్రభావితమైన జిల్లాలు ఎన్నున్నాయి, అలానే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చేత అత్యంత ప్రభావితమైన జిల్లాలు ఇండియాలో ఎన్నున్నాయి, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, సుభాష్ చంద్రబోస్ గారి జయంతినే మనము ఎవ్రీ ఇయర్ పరాక్రమ్ దివాస్ జనవరి 23 సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది, ఆపద ప్రబంధన్ పురస్కార్ 2026, సుభాష్ చంద్రబోస్ జాతీయ విపత్తు అవార్డు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు. మరి ఈ సంవత్సరం ఇండివిజువల్ కేటగిరీలో వ్యక్తిగత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే గారికి వచ్చింది. ఇన్స్టిట్యూషన్ కేటగిరీ, ఈ యొక్క సంస్థ కేటగిరీలో సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వచ్చింది. ఇక నేషనల్ టూరిజం డే కూడా థీమ్ అండి, అప్డేట్ చేసుకోండి. జనవరి 25న మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. థీమ్ వచ్చేసి రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. భారత్ పర్వ్ 2026, గల్ఫ్ ఫుడ్ 2026 దుబాయ్ UAE, 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2026, 80 crore అగర్వుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ స్కీమ్ త్రిపుర, గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయనున్న కర్ణాటక, మేడారంలో మావోరీ గిరిజన ప్రతినిధి బృందం హాకా ప్రదర్శన న్యూజిలాండ్, ఆక్సిజన్ 18 ప్లాంట్ తెలంగాణ, సహకార బ్యాంకుల్లో UPI సేవలు ఆంధ్రప్రదేశ్, బ్యాక్ట్రియన్ క్యామెల్ లడక్, కొల్లేరు బర్డ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్, లక్కుండి కర్ణాటక, రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ బుక్, BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.